ఈ రాష్ట్రంలో వీళ్ళు ఇన్ని ప్రభుత్వం తరఫున ఇన్ని కార్యక్రమాలు చేసినా ఇన్ని అనుమతులు వచ్చినా కేంద్రం సహకరిస్తేనే కదా ఇంత జరుగుతున్నది. ఎన్నికలప్పుడే రాజకీయాలని మాట్లాడతారు కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఎన్నికలు ఏం లేవు కదా. ఇప్పుడు కావలసిన సహకారం తీసుకోవాలి, కానీ కేవలం మేము తిట్ల దండకం చేసి తిట్లు ఏ రకంగా ఉన్నాయంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నట్టు, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే కిషన్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారని అడిగినట్టు. ఈరోజు వడ్లు పోస్తా మీ ఇంటి ముందర, వడ్లు తీసుకొచ్చి అసలు పొయ్యాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర వడ్లు, పొయ్యాల్సింది ఈ రాష్ట్ర మంత్రుల ఇంట్లో ముందు వడ్లు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కదా ఇచ్చినటువంటి హామీలు. భారతీయ జనతా పార్టీ హామీలు ఇవ్వలేదు కదా. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఉంటుంది, పదవి మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. కానీ వాళ్ళకి ఏదో బాధ్యత లేదన్నట్టు, మాకేం బాధ్యత లేదు, మేము మాత్రం తిట్టేస్తాం, మీరు తిట్టినటువంటి తిట్లను చూస్తే జనమంతా కూడా చప్పట్లు కొడతారు, మాకు అది సరిపోతుంది రాజకీయం చేయడానికి పొరపాటు. కొన్ని సందర్భాలలో మనకి వస్తుందేమో తిట్లు, కానీ అన్ని సందర్భాలలో తిట్లతోనే రాజకీయం చేయాలనుకుంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. తప్పకుండా వస్తాం, తప్పకుండా ఆ బాధ్యతను కూడా గుర్తు చేస్తాం, ఆ బాధ్యతను కూడా తప్పకుండా గుర్తు చేస్తాం. కేంద్రం ఎక్కడా కూడా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 51,70,000 మెట్రిక్ టన్నులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. దాదాపు 46-47% వడ్లు దేశం మొత్తం మీద ఎంత కొంటే దాంట్లో సగం వడ్లు ఈ తెలంగాణ రాష్ట్రానికే కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిందంటే కేంద్రం ఎంత గొప్పగా సాయం చేస్తున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. కేంద్రం నుంచి సాయం నరేంద్ర మోడీ గారు ఓపెన్గా చెప్పారు కదా, ఏం కావాలంటే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని. అందుకు పని తీసుకునేటటువంటి తిట్ల దండకంతోనే పని అవుతుందంటే అది పొరపాటు. ప్రతిపక్ష నాయకులు తిరుగు ఎందుకు మాట్లాడతారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా మీరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాల్సినటువంటి విషయాల మీద మాట్లాడుంది. అధికారికంగా మీకు అవకాశం ఉన్నది. ఏ కేంద్ర మంత్రి దగ్గరికైనా ప్రధానమంత్రి గారి దగ్గరికైనా ఎప్పుడు వెళ్తే అప్పుడు ఏ టైం అడిగితే ఆ టైం అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మేము అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటి చెప్పదలుచుకున్నాం, తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి జరగాలంటే కేంద్రం ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని పూర్తిగా సహకారం తీసుకోవాలి. మీరు చేయాల్సినటువంటి బాధ్యతని మీరు గుర్తెరగాలి. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలు ఎక్కడికి వెళ్ళినాయి? కిలో పత్తి కొనలేదు గతంలో. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వంకు బాధ్యత లేదా? కానీ కేవలం కేంద్రం మీద నిందలేసి తప్పించుకుంటామంటే అది మంచి పద్ధతి కాదు. థ్యాంక్ యూ.